బిగ్ బాస్ సీజన్ 9లో రెండవ వారం ఎలిమినేషన్లో భాగంగా మర్యాద్ మనీష్ని ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీద హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ, మనీష్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఇంత త్వరగా వస్తావని అని అడిగితే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అంటూ చెప్పుకొచ్చాడు. సరే నీ జర్నీ వీడియో అయితే చూసేద్దామంటూ జర్నీ వీడియో ప్లే చేసిన తర్వాత మర్యాద్ మనీష్ తన జర్నీ వీడియోని చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇక మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మనం మాట్లాడదామంటే తప్పకుండా సార్ అంటూ చెప్పుకొచ్చారు. సరే అయితే నీకు ఒక టాస్క్ ఇస్తున్నా. అయితే హౌస్లో 5గురు మంచి వాళ్ళ గురించి 5గురు చెడ్డ వాళ్ళ గురించి నువ్వేమనుకుంటున్నావో అది చెప్పేసి నీవు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ హోస్ట్ నాగార్జున గారు టాస్క్ ఇచ్చారు. అయితే ఇందులో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ మీద ఎవరు ఊహించలేని విధంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు మనీష్. ఇక ముందుగా తనుజ పేరు తీసుకొని, తనుజ చాలా మంచి అమ్మాయి సార్, తన గేమ్ స్ట్రాటజీ బాగుంటుంది, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే బాగుంటుంది. నాకు అప్పుడప్పుడు వీళ్ళ ఫ్రెండ్షిప్ని చూసి చాలా జెల్సీ వేస్తుంది సార్. ఎవరెవరు వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటున్నావు మనీష్ అంటూ నాగార్జున అడిగితే, భరణి, ఇమాన్యుయల్, తనుజ వీళ్ళ ముగ్గురు బాండింగ్ చాలా బాగుంటుంది సార్. హౌస్లో వీళ్ళ ముగ్గురు ఉన్నంతగా ఎవ్వరు ఉండరు సార్. ముఖ్యంగా తనుజ నానా నానా అంటూ భరణి గారి వెనకాల భలే తిరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు బాండింగ్ చూడముచ్చటగా ఉంటుంది. ఇక ఇమాన్యుయల్ చేసే కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటూ మొత్తం ముగ్గురిని కూడా ఒకేసారి పొగిడేశారు. ఇక తర్వాత భరణి గురించి ఏం చెప్తావు అంటే, భరణి సార్ చాలా మంచి, ఆయన చాలా తక్కువగా అపార్థం చేసుకున్నారు. ఎప్పుడైతే ఆయన్ని నామినేషన్ తర్వాత మేమిద్దరం గార్డెన్ ఏరియాలో మాట్లాడుకున్నామో అప్పుడు ఆయన ఏంటో తెలిసింది. సారీ భరణి గారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇట్స్ ఓకే అంటూ భరణి యాక్సెప్ట్ చేశాడు. ఇక తర్వాత ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తావంటే, ఇమాన్యుయల్ మంచి కమెడియనే కాదు సార్, తన హ్యూమానిటీ కూడా చాలా ఎక్కువ. హౌస్లో ఎక్కువ ఎమోషన్ తనకు ఉంటుంది, కానీ బయటకు పడ్డు. ఏదైనా సరే తన కామెడీ టైమింగే కాకుండా ఆ రోజు కెప్టెన్సీ టాస్క్లో నాతో ఎంత పోటీ చేశాడో అది నాకే తెలుసు. ఏదేమైనా సరే ఇమాన్యుయల్ అన్న నువ్వు ఇలాగే నీ గేమ్ మీద ఫోకస్ పెట్టంటూ ఎటువంటి సాక్రిఫైస్ చెయ్యొద్దు అంటూ చెప్పుకొచ్చాడు. సరే మరి మంచల్లో ముగ్గురు చెప్పు, ఇంకా ఇద్దరు ఎవరంటే రాము అలాగే సుమన్ శెట్టి పేర్లు చెప్పాడు. ఇక చెడ్డల గురించి ఎవరు చెప్తావంటే, ముందుగా ప్రియా చెప్తాను సార్. ప్రియా సమయానుసారం మారిపోతూ ఉంటుంది. ప్రియా చాలా తప్పులు చేస్తూ తాను చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడానికి ఎదటోల మీద వేస్తూ ఉంటుంది. నాకు ప్రియా విషయంలో అది నచ్చదు. తన కంటెంట్ కోసం తెగ కష్టపడుతూ ఉంటుందంటూ, ప్రియా నువ్వు మార్చుకోవాల్సింది ఏంటంటే నీ గేమ్ కోసం నువ్వు మాట్లాడు, నీ గేమ్ కోసం నువ్వు ఆటలాడు, అంతేగాని పక్క వాళ్ళ గేమ్ కోసం వాళ్ళ దీనికోసం నువ్వు పోరాటం చెయ్యకంటూ చిన్న సజెషన్ చెప్పాడు మనీష్. ఇక అలాగే శ్రీజ కోసం మాట్లాడుతూ, శ్రీజ నీ పద్ధతిలో నువ్వు ఉండు, అంతేకాని అందరి విషయాల్లోని జోక్యం చేసుకుంటానంటే అందరూ ఊరుకోరు, ముఖ్యంగా బయట జనాలు ఊరుకోరంటూ, శ్రీజ నీ ఆట నువ్వు వాడు, ప్రియ ఆట కాదంటూ డైరెక్ట్గా చెప్పుకొచ్చాడు. ఇక అలాగే హరీష్ అన్న, నాకైతే గనక నువ్వు అసలు పనులు చెప్పలేదు, నేనేంటనేది జనాలకి చూపించుకోలేకపోయాను, మీరు చేసిన తప్పుకే ఈరోజు నేను బయటకు వచ్చేసాను. అది మనీష్ చాలా ఫీల్ అయ్యాడు. ఇక అలాగే డెమోన్ పవన్ గురించి, ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి కూడా వీళ్ళ 5గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చేశాడు. మరి నిజంగా మర్యాద మనీష్ బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడిన మాటలు కరెక్ట్గా మాట్లాడా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.